భారతదేశం చైనా మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏది? భారతదేశం చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది? ఆప్షన్ ఏ రాడ్క్లిఫ్ రేఖ, ఆప్షన్ బి డ్యూరాంట్ రేఖ, ఆప్షన్ సి మెక్మోహన్ రేఖ, ఆప్షన్ డి నన్. భారతదేశం చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ మెక్మోహన్ రేఖ. ఆప్షన్ సి మెక్మోహన్ రేఖ భారతదేశం చైనా మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ. ఆప్షన్ సి. ప్రపంచంలో అత్యధిక గురుత్వాకర్షణ గల ప్రాజెక్ట్ క్రింది వాటిలో ఏది? ప్రపంచంలో అత్యధిక గురుత్వాకర్షణ గల ప్రాజెక్ట్ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ బాక్రానంగల్, ఆప్షన్ బి నాగార్జున సాగర్, ఆప్షన్ సి హీరాకుడ్, ఆప్షన్ డి కోసి. ప్రపంచంలో అత్యధిక గురుత్వాకర్షణ గల ప్రాజెక్ట్ బాక్రానంగల్. ఇది సట్లెజ్ నదిపైన నిర్మించబడిన ప్రాజెక్ట్. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ బాక్రానంగల్. ఆప్షన్ ఏ. భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి తమిళనాడు. భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్. ఆప్షన్ బి గుజరాత్ భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ ఉంది. 1054 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్. ఇదే భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ గల రాష్ట్రం. ఆప్షన్ బి గుజరాత్. త్రిభుజం ఆకారంలో ఉన్న సముద్రం క్రింది వాటిలో ఏది? త్రిభుజం ఆకారంలో ఉన్న సముద్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ పసిఫిక్, ఆప్షన్ బి హిందూ, ఆప్షన్ సి ఆర్కిటిక్, ఆప్షన్ డి అట్లాంటిక్. త్రిభుజం ఆకారంలో ఉన్న సముద్రం పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం మహాసముద్రాలన్నిట్లలో పెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఇది త్రిభుజం ఆకారంలో ఉంది. పసిఫిక్ మహాసముద్రం త్రిభుజం ఆకారంలో ఉంది. ద్వీపకల్ప పీఠభూమిని రెండుగా ఏ నది విభజిస్తుంది? ద్వీపకల్ప పీఠభూమిని రెండుగా ఏ నది విభజిస్తుంది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి తపతి. ద్వీపకల్ప పీఠభూమిని రెండుగా నర్మదా నది విభజిస్తుంది. ఆప్షన్ సి నర్మదా నది విభజిస్తుంది. ఈ నర్మదా నది ఏంటిదంటే తూర్పు నుంచి పడమరికి ప్రవహిస్తుంది. తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. జనరల్గా నదులన్నీ కూడా పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తే ఈ నర్మదా నది మాత్రం తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. అలా తూర్పు నుంచి పడమరకు ప్రవహించే నదులన్నింటిలో పెద్దది ఈ నర్మదా నది. ఆప్షన్ సి. బంగాళాఖాతంలో క్రింది వాటిలో ఏ దీవులు ఉన్నాయి? బంగాళాఖాతంలో క్రింది వాటిలో ఏ దీవులు ఉన్నాయి? ఆప్షన్ ఏ లక్షద్వీపులు, ఆప్షన్ బి అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఆప్షన్ సి మినికాయ్ దీవులు, ఆప్షన్ డి నన్. బంగాళాఖాతంలో ఏర్పడ్డ దీవులు ఇవి అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఆప్షన్ బి అండమాన్ అండ్ నికోబార్ అనే దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. ఆప్షన్ బి. అరేబియా సముద్రంలో క్రింది వాటిలో ఏ దీవులు ఉన్నాయి? అరేబియా సముద్రంలో క్రింది వాటిలో ఏ దీవులు ఉన్నాయి? ఆప్షన్ ఏ లక్షద్వీపులు, ఆప్షన్ బి అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఆప్షన్ సి మినికాయ్ దీవులు, ఆప్షన్ డి నన్. అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. ఆప్షన్ ఏ లక్షద్వీపులు. ఎం ఆకారంలో ఉన్న మహాసముద్రం క్రింది వాటిలో ఏది? ఎం ఆకారంలో ఉన్న మహాసముద్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ పసిఫిక్, ఆప్షన్ బి హిందూ, ఆప్షన్ సి అంటార్కిటిక్, ఆప్షన్ డి ఆర్కిటిక్. ఎం ఆకారంలో ఉన్న మహాసముద్రం హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో ఉంటుంది. ఆప్షన్ బి. యు ఆకారంలో ఉన్న మహాసముద్రం క్రింది వాటిలో ఏది? యు ఆకారంలో ఉన్న మహాసముద్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ పసిఫిక్, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి అంటార్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. యు ఆకారంలో ఉన్న మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం యు ఆకారంలో ఉంటుంది. ఆప్షన్ డి. ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం క్రింది వాటిలో ఏది? ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ పసిఫిక్, ఆప్షన్ బి హిందూ, ఆప్షన్ సి అట్లాంటిక్, ఆప్షన్ డి ఆర్కిటిక్. ఎస్ ఆకారంలో ఉన్న మహాసముద్రం అట్లాంటిక్. ఆప్షన్ సి అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. ఆప్షన్ సి. క్రింది వాటిలో ఏ దీవులు జీవవృక్ష జాతులకు ప్రఖ్యాతి గాంచాయి? క్రింది వాటిలో ఏ దీవులు జీవవృక్ష జాతులకు ప్రఖ్యాతి గాంచాయి? ఆప్షన్ ఏ లక్షద్వీపులు, ఆప్షన్ బి
అండమాన్ దీవులు, ఆప్షన్ సి నికోబార్ దీవులు, ఆప్షన్ డి మినికాయ్ దీవులు. ఆప్షన్ ఏ లక్షద్వీపులు, ఆప్షన్ ఏ లక్షద్వీపులు. ఈ దీవులు జీవవృక్ష జాతులకు ప్రఖ్యాతిగాంచాయి. ఆప్షన్ ఏ లక్షద్వీపులు. 8 డిగ్రీ ఛానల్లో గల దీవి క్రింది వాటిలో ఏది? 8 డిగ్రీ ఛానల్లో గల దీవి క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ లక్షద్వీపులు, ఆప్షన్ బి అండమాన్ దీవులు, ఆప్షన్ సి నికోబార్ దీవులు, ఆప్షన్ డి మినికాయ్ దీవులు. 8 డిగ్రీ ఛానల్లో గల దీవి మినికాయ్ దీవులు. ఆప్షన్ డి మినికాయ్ దీవులు. వంగా తీరం ఎక్కడ ఉంది? వంగా తీరం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. వంగా తీరం పశ్చిమ బెంగాల్లో ఉంది. ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. వంగా తీరం పశ్చిమ బెంగాల్లో ఉంది. కెనరా తీరం ఎక్కడ ఉంది? కెనరా తీరం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. కెనరా తీరం కర్ణాటకలో ఉంది. ఆప్షన్ సి కర్ణాటకలో కెనరా తీరం ఉంది. ఆప్షన్ సి. అత్యల్ప తీరరేఖ గల రాష్ట్రం క్రింది వాటిలో ఏది? అత్యల్ప తీరరేఖ గల రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. అత్యల్ప తీరరేఖ గల రాష్ట్రం గోవా. ఆప్షన్ బి గోవా. 36 కిలోమీటర్ పొడవైన తీరరేఖ ఉంటుంది. అత్యల్ప తీరరేఖ గల రాష్ట్రం గోవా. ఆప్షన్ బి. భారతదేశంలోని ఏ ప్రాజెక్ట్ యుఎస్ఏలోని టెన్నిస్ లోయ ప్రాజెక్టు నమూనాను పోలి ఉంటుంది? భారతదేశంలోని ఏ ప్రాజెక్ట్ యుఎస్ఏలోని టెన్నిస్ లోయ ప్రాజెక్టు నమూనాను పోలి ఉంటుంది? ఆప్షన్ ఏ బాక్రానంగల్, ఆప్షన్ బి నాగార్జున సాగర్, ఆప్షన్ సి దామోదర్ లోయ ప్రాజెక్ట్, ఆప్షన్ డి హీరాకుడ్. ఆప్షన్ సి దామోదర ప్రాజెక్ట్ యుఎస్ఏలోని టెన్నిస్ లోయ ప్రాజెక్ట్ నమూనాను పోలి ఉంటుంది. దామోదర్ ప్రాజెక్ట్ యుఎస్ఏలోని టెన్నిస్ లోయ ప్రాజెక్టు నమూనాను పోలి ఉంటుంది. ఆప్షన్ సి. హీరాకుడ్ ప్రాజెక్టుని ఏ నదిపై నిర్మించారు? హీరాకుడ్ ప్రాజెక్టుని ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ ఏ కోసి, ఆప్షన్ బి నర్మదా, ఆప్షన్ సి తపత, ఆప్షన్ డి మహానది. హీరాకుడ్ ప్రాజెక్టుని మహానదిపై నిర్మించారు. ఆప్షన్ డి మహానదిపై హీరాకుడ్ ప్రాజెక్టును నిర్మించారు. ఇది ఎక్కడ ఉంది అనంటే ఒడిశా రాష్ట్రంలో సంబల్పూర్ వద్ద హీరాకుడ్ అనే ప్రాజెక్టు ఉంది. ఇది భారతదేశంలో అతి పొడవైన ప్రాజెక్ట్. హీరాకుడ్ ప్రాజెక్ట్ భారతదేశంలో అతి పొడవైన ప్రాజెక్ట్. దీని మహానది పైన ఒడిశాలోని సంబల్పూర్ వద్ద నిర్మించారు. ఒడిశాలోని సంబల్పూర్ వద్ద మహానది పైన ఈ హీరాకుడ్ ప్రాజెక్టుని నిర్మించారు. ఆప్షన్ డి మహానది. ఉత్కల్ తీరం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్కల్ తీరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి గుజరాత్. ఉత్కల్ తీరం ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ బి ఒడిశా రాష్ట్రంలో ఉత్కల్ తీరం ఉంది. ఆప్షన్ బి. కతియావార్ తీరం ఏ రాష్ట్రంలో ఉంది? కతియావార్ తీరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి గుజరాత్. కతియావార్ తీరం గుజరాత్లో ఉంది. ఆప్షన్ డి గుజరాత్. కతియావార్ తీరం గుజరాత్లో ఉంది. ఆప్షన్ డి. ప్రవాల బిత్తికల్ నుంచి ఏర్పడ్డ దీవులు క్రింది వాటిలో ఏవి? ప్రవాల బిత్తికల్ నుంచి ఏర్పడ్డ దీవులు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ అండమాన్, ఆప్షన్ బి లక్షద్వీపులు, ఆప్షన్ సి నికోబార్ దీవులు, ఆప్షన్ డి మినికాయ్ దీవులు. ప్రవాల బిత్తికల్ నుంచి ఏర్పడ్డ దీవులు లక్షద్వీపులు. ఆప్షన్ బి లక్షద్వీపులు. ప్రవాల బిత్తికల్ నుంచి ఏర్పడ్డ దీవులు లక్షద్వీపులు. ఆప్షన్ బి. చోటా నాగ్పూర్ పీఠభూమి ఎక్కడ ఉంది? చోటా నాగ్పూర్ పీఠభూమి ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి హర్యానా. చోటా నాగ్పూర్ పీఠభూమి జార్ఖండ్లో ఉంది. ఆప్షన్ బి జార్ఖండ్లో చోటా నాగ్పూర్ పీఠభూమి ఉంది. ఆప్షన్ బి జార్ఖండ్. భూగోళంపై మొత్తం జలావరణం ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది? భూగోళంపై మొత్తం జలావరణం ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది? ఆప్షన్ ఏ 360, ఆప్షన్ బి 362, ఆప్షన్ సి 365, ఆప్షన్ డి 361. భూగోళంపై మొత్తం జలావరణం
361 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. 361 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఆప్షన్ డి. బ్రిటిష్ ఓడ ఛాలెంజర్ను వేటిపై అధ్యయనం చేయడానికి ఉపయోగించారు? బ్రిటిష్ ఓడ ఛాలెంజర్ను వేటిపై అధ్యయనం చేయడానికి ఉపయోగించారు? ఆప్షన్ ఏ సముద్రాలు, ఆప్షన్ బి నదులు, ఆప్షన్ సి అఖాతాలు, ఆప్షన్ డి నన్. బ్రిటిష్ ఓడ ఛాలెంజర్ను సముద్రాలపై అధ్యయనం చేయడానికి ఉపయోగించారు. సముద్రాలను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ఓడ ఛాలెంజర్ని ఉపయోగించారు. ఆప్షన్ ఏ సముద్రాలు. కోరమండల్ తీరం ఎక్కడ ఉంది? కోరమండల్ తీరం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి ఒడిషా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి గుజరాత్. కోరమండల్ తీరం తమిళనాడులో ఉంది. ఆప్షన్ సి తమిళనాడులో కోరమండల్ తీరం ఉంది. ఆప్షన్ సి. ఉత్కల్ తీరంలో ఉన్న సరస్సు ఏది? ఉత్కల్ తీరంలో ఉన్న సరస్సు ఏది? ఆప్షన్ ఏ చిల్కా, ఆప్షన్ బి పులికాట్, ఆప్షన్ సి వెంబనాడ్, ఆప్షన్ డి కొల్లేరు. ఉత్కల్ తీరంలో ఉన్న సరస్సు చిల్కా సరస్సు. ఆప్షన్ ఏ చిల్కా సరస్సు. ఈ ఉత్కల్ సరస్సు అనేది ఒడిశాలో ఉంటుంది. ఈ ఉత్కల్ తీరంలో ఉన్న సరస్సు పేరేం పేరంటే చిల్కా సరస్సు. ఆప్షన్ ఏ. హిమాచల్ ప్రదేశ్లోని బాక్రా మరియు నంగల్ అనే ప్రదేశాల్లో ఏ నదిపై బాక్రా నంగల్ ప్రాజెక్టును నిర్మించారు? హిమాచల్ ప్రదేశ్లోని బాక్రా మరియు నంగల్ అనే ప్రదేశాల్లో ఏ నదిపై బాక్రా నంగల్ అనే ప్రాజెక్టును నిర్మించారు? ఆప్షన్ ఏ బియాస్, ఆప్షన్ బి దామోదర, ఆప్షన్ సి జీలం, ఆప్షన్ డి సట్లెజ్. ఆప్షన్ డి సట్లెజ్ అనే నదిపైన ఈ బాక్రా నంగల్ ప్రాజెక్టుని నిర్మించారు. సట్లెజ్ అనే నదిపై బాక్రా నంగల్ అనే ప్రాజెక్టును నిర్మించారు. దీని కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1948లో 1948లో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. 1963లో 1963లో నెహ్రూ దీన్ని జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తాడు 1963లో. 1948లో దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి సట్లెజ్ అనే నదిపైన బాక్రా నంగల్ అనే ప్రాజెక్టుని నిర్మించారు. ఆప్షన్ డి. ఎడారి ప్రాంతంలో గల అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు? ఎడారి ప్రాంతంలో గల అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ బార్కాన్లు, ఆప్షన్ బి క్రిసెంట్, ఆప్షన్ సి ఎర్గులు, ఆప్షన్ డి బి. ఎడారి ప్రాంతంలో గల అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను బార్కాన్లు అని మరియు క్రిసెంట్ అని పిలుస్తారు. బార్కాన్లు మరియు క్రిసెంట్ అని పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ డి బి రెండు సరి అయినవి. ఎడారి ప్రాంతంలో గల అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను బార్కాన్లు మరియు క్రిసెంట్ అని పిలుస్తారు. సో ఆప్షన్ డి బి. భారతదేశ వైశాల్యం ఎంత? భారతదేశ వైశాల్యం ఎంత? ఆప్షన్ ఏ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ బి 3.24 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ సి 4.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ డి 6.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ వైశాల్యం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నాగార్జున సాగర్ ప్రాజెక్టుని నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? నాగార్జున సాగర్ ప్రాజెక్టుని నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ 1954 డిసెంబర్ 10, ఆప్షన్ బి 1955 డిసెంబర్ 10, ఆప్షన్ సి 1956 డిసెంబర్ 10, ఆప్షన్ డి 1957 డిసెంబర్ 10. ఆప్షన్ బి 1955 డిసెంబర్ 10 రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టుని నెహ్రూ శంకుస్థాపన చేశాడు. ఆప్షన్ బి 1955 డిసెంబర్ 10. తుంగభద్ర ప్రాజెక్టుని ఎప్పుడు నిర్మించారు? తుంగభద్ర ప్రాజెక్టుని ఎప్పుడు నిర్మించారు? ఆప్షన్ ఏ 1948, ఆప్షన్ బి 1949, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1952. తుంగభద్ర ప్రాజెక్టుని 1952లో నిర్మించారు. 1952లో నిర్మించారు. ఆప్షన్ డి 1952. అండమాన్ దీవులలో గల అగ్నిపర్వతాలు క్రింది వాటిలో ఏవి? అండమాన్ దీవులలో గల అగ్నిపర్వతాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ నార్కొండం, ఆప్షన్ బి బారెన్, ఆప్షన్ సి ఆర్కన్యోమా, ఆప్షన్ డి బి. అండమాన్ దీవులలో గల అగ్నిపర్వతాలు
నార్కోండం మరియు బారెన్ ఈ రెండు అగ్నిపర్వతాలు కూడా అండమాన్ దీవులలో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ డి ఏ కామా బి. నార్కోండం మరియు బారెన్ అనే అగ్నిపర్వతాలు అండమాన్ నికోబార్ దీవులలో ఉంటాయి. ఆప్షన్ డి. కొంకణ తీరం ఏ రాష్ట్రంలో ఉంది? కొంకణ తీరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి కేరళ. కొంకణ తీరం మహారాష్ట్రలో ఉంది. ఆప్షన్ ఏ మహారాష్ట్రలో కొంకణ తీరం ఉంది. మలబారు తీరం ఏ రాష్ట్రంలో ఉంది? మలబార్ తీరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి కేరళ. మలబార్ తీరం కేరళ రాష్ట్రంలో ఉంటుంది. కేరళ రాష్ట్రంలో ఉంటుంది. ఆప్షన్ డి. మలబార్ తీరం కేరళలో ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి. అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేసేది క్రింది వాటిలో ఏది? అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేసేది క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ 10 డిగ్రీస్ దక్షిణ అక్షాంశం, ఆప్షన్ బి 10 డిగ్రీస్ ఉత్తర అక్షాంశం, ఆప్షన్ సి 10 డిగ్రీల తూర్పు అక్షాంశం, ఆప్షన్ డి 10 డిగ్రీల పశ్చిమ అక్షాంశం. ఆప్షన్ బి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేస్తుంది. 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేస్తుంది. ఆప్షన్ బి. భారత్ని శ్రీలంకను వేరు చేసేది క్రింది వాటిలో ఏది? భారత్ను శ్రీలంకను వేరు చేసేది క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ మన్నార్ సింధు శాఖ, ఆప్షన్ బి పాక్ జలసంధి, ఆప్షన్ సి బాస్ జలసంధి, ఆప్షన్ డి ఏ బి. భారత్ను మరియు శ్రీలంకను వేరు చేసేది మన్నార్ సింధు శాఖ. మన్నార్ సింధు శాఖ మరియు పాక్ జలసంధి. పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ ఈ రెండు భారత్ని మరియు శ్రీలంకను వేరు చేస్తాయి కాబట్టి ఆప్షన్ డి ఏ బి రెండు ఆన్సర్స్ అవుతాయి. ఆప్షన్ డి. పళని కొండలు ఏ రాష్ట్రంలో ఉంటాయి? పళని కొండలు ఏ రాష్ట్రంలో ఉంటాయి? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. పళని కొండలు తమిళనాడులో ఉంటాయి. ఆప్షన్ సి తమిళనాడులో పళని కొండలు ఉంటాయి. అన్నామలై కొండలు ఏ రాష్ట్రంలో ఉంటాయి? అన్నామలై కొండలు ఏ రాష్ట్రంలో ఉంటాయి? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. అన్నామలై కొండలు కేరళలో ఉంటాయి. ఆప్షన్ ఏ కేరళ. అన్నామలై కొండలు కేరళలో ఉంటాయి. ఆప్షన్ ఏ. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ అనైముడి, ఆప్షన్ బి పచ్మరి, ఆప్షన్ సి యాలకులకొండ, ఆప్షన్ డి దొడబెట్ట. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట. ఆప్షన్ డి దొడబెట్ట అనే శిఖరం నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తైనది. ఆప్షన్ డి దొడబెట్ట. భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిటారుగా పడే రోజులు క్రింది వాటిలో ఏవి? భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిటారుగా పడే రోజులు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ మార్చ్ 21, ఆప్షన్ బి సెప్టెంబర్ 23, ఆప్షన్ సి జూలై 21, ఆప్షన్ డి ఏ బి. భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిటారుగా పడే రోజులు మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. ఈ రెండు రోజులలో భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిటారుగా పడతాయి. కాబట్టి ఆప్షన్ డి ఏ బి మార్చ్ 21, సెప్టెంబర్ 23 ఈ రెండు రోజుల్లో భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిటారుగా పడతాయి. అంతేకాకుండా ఈ రెండు రోజులలో కూడా అంటే మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో రాత్రులు పగళ్ళు సమానంగా ఉంటాయి. అంటే రాత్రి పగలు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ మార్చ్ 21, సెప్టెంబర్ 23ను ఏమని పిలుస్తారంటే విషవత్తులు అని మార్చ్ 21, సెప్టెంబర్ 23ని పిలుస్తారు. ఎందుకంటే రాత్రులు పగలు సమానంగా ఉంటాయి కాబట్టి. సో ఆప్షన్ డి. కేరళలోని అన్నమలై కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? కేరళలోని అన్నమలై కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ దొడబెట్ట, ఆప్షన్ బి అనైముడి, ఆప్షన్ సి కార్డియం, ఆప్షన్ డి పచ్మరి. కేరళలోని అన్నమలై కొండల్లో ఎత్తైన శిఖరం అనైముడి. ఆప్షన్ బి అనైముడి ఇది కేరళలోని అన్నమలై కొండల్లో ఎత్తైన శిఖరం. సో ఆప్షన్ బి అనైముడి. ఇసుక ఎడారులను ఏమని పిలుస్తారు? ఇసుక ఎడారులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ
రేకులు, ఆప్షన్ బి హమాడాలు, ఆప్షన్ సి ఎర్గులు, ఆప్షన్ డి పైవన్నీ. ఇసుక ఎడార్లను ఎర్గులు అని పిలుస్తారు. ఆప్షన్ సి ఎర్గులు అని పిలుస్తారు. ఇసుక ఎడార్లను ఎర్గులు అని పిలుస్తారు. ఆప్షన్ సి. రాతి ఎడార్లను ఏమని పిలుస్తారు? రాతి ఎడార్లను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ రేగులు, ఆప్షన్ బి హమాడాలు, ఆప్షన్ సి ఎర్గులు, ఆప్షన్ డి ఏ కామా బి. రాతి ఎడార్లను రేగులు మరియు హమాడాలు అని పిలుస్తారు. రేగులు మరియు హమాడాలు అని పిలుస్తారు. ఏ కామా బి. సో ఆప్షన్ డి ఏ కామా బి. రాతి ఎడార్లను రేగులు కామా హమాడాలు అని పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ డి ఏ కామా బి. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏది? భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏది? ఆప్షన్ ఏ రాడ్క్లిఫ్ రేఖ, ఆప్షన్ బి మెక్మోహన్ రేఖ, ఆప్షన్ సి డ్యూరాన్ రేఖ, ఆప్షన్ డి ఏ కామా బి. భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ డ్యూరాండ్ రేఖ. ఆప్షన్ సి డ్యూరాండ్ అనే రేఖ భారత్ను ఆఫ్ఘనిస్తాన్ను వేర్వేరు చేస్తుంది. ఆప్షన్ సి డ్యూరాండ్. దీన్ని లార్డ్స్ డౌన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈ రేఖ గీయడం జరిగింది. లార్డ్స్ డౌన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈ రేఖను అంటే డ్యూరాండ్ రేఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ సి డ్యూరాండ్ రేఖ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖగా ఉంది. ఆప్షన్ సి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏది? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏది? ఆప్షన్ ఏ రాడ్క్లిఫ్ రేఖ, ఆప్షన్ బి మెక్మోహన్ రేఖ, ఆప్షన్ సి డ్యూరాన్ రేఖ, ఆప్షన్ డి ఏ కామా బి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ రేఖ. రాడ్క్లిఫ్ రేఖ. ఆప్షన్ ఏ రాడ్క్లిఫ్ అనే రేఖ భారతదేశం పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉంటుంది. ఆప్షన్ ఏ రాడ్క్లిఫ్ రేఖ. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు రేఖ ఏది? భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏది? ఆప్షన్ ఏ రాడ్క్లిఫ్ రేఖ, ఆప్షన్ బి మెక్మోహన్ రేఖ, ఆప్షన్ సి డ్యూరాన్ రేఖ, ఆప్షన్ డి ఏ కామా బి. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ రేఖ. ఆప్షన్ ఏ రాడ్క్లిఫ్ రేఖ భారతదేశం మరియు బంగ్లాదేశ్కు మధ్య సరిహద్దుగా ఉంటుంది. ఇదే రేఖ పాకిస్తాన్కు భారత్కు మధ్య సరిహద్దు రేఖగా ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్కు భారత్కు మధ్య కూడా సరిహద్దు రేఖగా ఈ రాడ్క్లిఫ్ రేఖనే ఉంటుంది. కాబట్టి భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ రేఖ. ఆప్షన్ ఏ రాడ్క్లిఫ్ రేఖ. పశ్చిమ కనుమల్లో మరియు ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తైన శిఖరం ఏది? పశ్చిమ కనుమల్లో మరియు ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ దొడబెట్ట, ఆప్షన్ బి అనైముడి, ఆప్షన్ సి కార్డియం, ఆప్షన్ డి పచ్మరి. పశ్చిమ కనుమల్లో ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తైన శిఖరం అనైముడి. ఆప్షన్ బి అనైముడి. ఇది అన్నామలై కొండలలో ఉంటుంది, కేరళలో ఉంటుంది. ఆప్షన్ బి అనైముడి. పటాలను అధ్యయనం చేయు శాస్త్రం ఏది? పటాలను అధ్యయనం చేయు శాస్త్రం ఏది? ఆప్షన్ ఏ కార్టోగ్రఫీ, ఆప్షన్ బి అట్లాస్, ఆప్షన్ సి ఓరాలజీ, ఆప్షన్ డి ఏ కామా బి. పటాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటారు. ఆప్షన్ ఏ కార్టోగ్రఫీ. పటాలను అధ్యయనం చేయు శాస్త్రం కార్టోగ్రఫీ. ఆప్షన్ ఏ. పటాల సంకలనాన్ని ఏమంటారు? పటాల సంకలనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కార్టోగ్రఫీ, ఆప్షన్ బి అట్లాస్, ఆప్షన్ సి ఓరాలజీ, ఆప్షన్ డి ఏ కామా బి. ఆప్షన్ బి అట్లాస్ అని పిలుస్తారు. పటాలన్నింటినీ సంకలనం చేయడాన్ని అట్లాస్ అని పిలుస్తారు. ఆప్షన్ బి. సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది? సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మేఘాలయ. సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ మేఘాలయలో ఉంది. ఆప్షన్ డి మేఘాలయ. సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ మేఘాలయలో ఉంది. ఆప్షన్ డి. ప్రపంచంలోనే అత్యధిక రద్దీ గల విమానాశ్రయం ఏ ఖండంలో ఉంది? ప్రపంచంలోనే అత్యధిక రద్దీ గల విమానాశ్రయం ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి యూరప్. ప్రపంచంలోనే అత్యధిక రద్దీ గల విమానాశ్రయం ఉత్తర అమెరికాలో ఉంది. ఉత్తర అమెరికాలో ఉంది. అది ఏంటిది అనంటే జాన్ ఎఫ్ కెన్నడీ అనే విమానాశ్రయం
ప్రపంచంలోనే అత్యధిక రద్దీ గల విమానాశ్రయం జాన్ ఎఫ్ కెన్నడీ, అది ఉత్తర అమెరికాలో ఉంది. అంతేకాకుండా ఉత్తర అమెరికాలో 9,000 విమానాశ్రయాలున్నాయి. అత్యధిక విమానాశ్రయాలు గల ఖండం కూడా ఉత్తర అమెరికానే. 9,000 విమానాశ్రయాలు ఉన్నాయి. అంతేకాకుండా శీతాకాలంలో అంటే చలికాలంలో విమానాలు దిగడానికి జారుడు బల్లెలు స్కైస్ ఉంటాయి. స్కైస్ అనేవి ఉత్తర అమెరికా ఖండంలో ఉంటాయి. అంటే శీతాకాలంలో విమానాలు దిగడానికి అవి ఉపయోగపడతాయి. జారుడు బల్లలు, వాటిని స్కైస్ అని పిలుస్తారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక రద్దీ గల విమానాశ్రయం జాన్ ఎఫ్ కెన్నడీ, అది ఉత్తర అమెరికాలో ఉంటుంది. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. సూర్యుణ్ణి అనుసరించి వర్షపాతం అను లోకోక్తి ఏ ఖండానికి వర్తిస్తుంది? సూర్యుణ్ణి అనుసరించి వర్షపాతం అను లోకోక్తి ఏ ఖండానికి వర్తిస్తుంది? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఆసియా. అంటే సూర్యుని అనుసరించి వర్షపాతం కురవడం అనేది దక్షిణ అమెరికా ఖండానికి వర్తిస్తుంది. ఆప్షన్ బి దక్షిణ అమెరికా ఖండానికి వర్తిస్తుంది. సూర్యుని అనుసరించి వర్షపాతం అనే లోకోక్తి దక్షిణ అమెరికా ఖండానికి వర్తిస్తుంది. ఆప్షన్ బి. విక్టోరియా అనే మంచినీటి సరస్సు ఏ ఖండంలో ఉంటుంది? విక్టోరియా అనే మంచినీటి సరస్సు ఏ ఖండంలో ఉంటుంది? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. విక్టోరియా అనే మంచినీటి సరస్సు ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఇది ఆఫ్రికాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. విక్టోరియా సరస్సు అనేది ఆఫ్రికాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. సో ఆప్షన్ సి. అన్ని అతిగా గల ఖండంగా ఏ ఖండాన్ని పిలుస్తారు? అన్ని అతిగా గల ఖండంగా ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ యూరప్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. అన్ని అతిగా గల ఖండంగా దక్షిణ అమెరికా ఖండాన్ని పిలుస్తారు. ఏ ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్. అన్ని అతిగా గల ఖండంగా దక్షిణ అమెరికా ఖండాన్ని పిలుస్తారు. ఆప్షన్ డి. ఐర్ మరియు టోరెన్స్. ఐర్ మరియు టోరెన్స్ అనే సరస్సులు ఏ ఖండంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి ఉత్తర అమెరికా. ఐర్ మరియు టోరెన్స్ అనే సరస్సులు ఆస్ట్రేలియా ఖండంలో ఉంటాయి. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా అనే ఖండంలో ఐర్ మరియు టోరెన్స్ అనే సరస్సులు ఉంటాయి. ఆప్షన్ ఏ. ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ నది ఏ ఖండంలో ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ నది ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి దక్షిణ అమెరికా, ఆప్షన్ డి ఆసియా. ప్రపంచంలోనే అతిపెద్ద నది అయినటువంటి అమెజాన్ దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. ఈ అమెజాన్ అనే నది పెరు దేశంలోని ఆండీస్ పర్వతాల్లో పుట్టి బ్రెజిల్ దేశంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. పెరు దేశంలోని ఆండీస్ పర్వతాల్లో పుట్టి బ్రెజిల్ దేశంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. కాబట్టి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద నది. ఈ నది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. ఆప్షన్ సి. ఆల్ప్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉంటాయి? ఆల్ప్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఆల్ప్స్ అనే పర్వతాలు యూరప్ ఖండంలో ఉంటాయి. యూరప్ ఖండంలో ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి. ఇవి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. సంవత్సరం పొడవునా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ నుంచే పో అనే నది, రైన్ అనే నది, రైన్ మరియు పో అనే నదులు ఇక్కడే జన్మిస్తాయి. ఆల్ప్స్ పర్వతాల్లో పుడతాయి. సో ఆల్ప్స్ పర్వతాలు యూరప్ ఖండంలో ఉన్నాయి. ఆప్షన్ బి. విల్లీ విల్లీ అనే చక్రవాతాలు ఏ దేశంలో సంభవిస్తాయి? విల్లీ విల్లీ అనే చక్రవాతాలు అంటే ఇవి ఒక రకమైన తుఫాన్లు. ఇవి ఏ దేశంలో సంభవిస్తాయి? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి ఆఫ్రికా. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియాలో ఈ విల్లీ విల్లీ అనే తుఫాన్లు లేదా చక్రవాతాలు సంభవిస్తాయి. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. రబ్బర్ చెట్లకు జన్మస్థానంగా ఏ నది పరివాహక ప్రాంతాన్ని పిలుస్తారు? రబ్బర్ చెట్లకు జన్మస్థానంగా ఏ నది పరివాహక ప్రాంతాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ పరానా నది, ఆప్షన్ బి నైలు నది, ఆప్షన్ సి అమెజాన్ నది, ఆప్షన్ డి ఓరినాకో నది. రబ్బర్ చెట్లకు జన్మస్థానంగా అమెజాన్ నది పరివాహక ప్రాంతాన్ని పిలుస్తారు. ఆప్షన్ సి అమెజాన్ నది పరివాహక ప్రాంతాన్ని
రబ్బర్ చెట్లకు జన్మస్థానంగా పిలుస్తారు. ఆప్షన్ సి. అష్టముడి సరస్సు ఎక్కడ ఉంది? అష్టముడి సరస్సు ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ డి కేరళ. అష్టముడి సరస్సు కేరళలో ఉంటుంది. ఆప్షన్ డి కేరళలో అష్టముడి సరస్సు ఉంటుంది. ఆప్షన్ డి. ప్రపంచంలోనే కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ప్రపంచంలోనే కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి క్యూబా, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ డి కెనడా. ప్రపంచంలోనే కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం బ్రెజిల్. ఆప్షన్ ఏ బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉంది ప్రపంచంలోనే కాఫీ ఉత్పత్తిలో. ఆప్షన్ ఏ. పక్షిఖండంగా క్రింది వాటిలో ఏ ఖండాన్ని పిలుస్తారు? పక్షిఖండంగా క్రింది వాటిలో ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి అంటార్కిటికా. పక్షిఖండంగా దక్షిణ అమెరికా ఖండాన్ని పిలుస్తారు. ఆప్షన్ బి. పక్షిఖండంగా దక్షిణ అమెరికా ఖండాన్ని పిలుస్తారు. ఎందుకంటే ఈ దక్షిణ అమెరికా ఖండంలో 1500 పక్షుల జాతులు ఉన్నాయి. 1500 పక్షుల జాతులు ఉన్నాయి కాబట్టి దక్షిణ అమెరికా ఖండాన్ని పక్షిఖండంగా పిలుస్తారు. ఆప్షన్ బి. ఐరావతి అనే మైదానం ఏ దేశంలో ఉంది? ఐరావతి అనే మైదానం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇరాక్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి మయన్మార్. ఐరావతి అనే మైదానం మయన్మార్ దేశంలో ఉంది. ఆప్షన్ డి మయన్మార్ అనే దేశంలో ఐరావతి అనే మైదానం ఉంది. ఆప్షన్ డి. నయాగారా జలపాతం ఏ ఖండంలో ఉంది? నయాగారా జలపాతం ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి యూరప్. నయాగారా జలపాతం ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. ఆప్షన్ ఏ. ఉత్తర అమెరికా ఖండంలో సెయింట్ లారెన్స్ అనే నది పైన ఈ నయాగారా జలపాతం ఏర్పడింది. సో ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, నార్త్ అమెరికాలో నయాగారా వాటర్ ఫాల్స్ ఉంది. ఆప్షన్ ఏ. మెస్టిజో అనబడే మిశ్రమ జాతి ఏ ఖండంలో ఉంది? మెస్టిజో అనబడే మిశ్రమ జాతి ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి దక్షిణ అమెరికా, ఆప్షన్ డి ఉత్తర అమెరికా. మెస్టిజో అనబడే మిశ్రమ జాతి దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఆప్షన్ సి దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఈ మిశ్రమ జాతిలో అంటే ఈ మెస్టిజో అనే జాతిలో అమెరికన్ ఇండియన్లు అండ్ యూరోపియన్లు ఈ రెండు జాతులను కలిపి మెస్టిజో జాతి అని పిలుస్తారు. అమెరికన్ ఇండియన్లు ప్లస్ యూరోపియన్లు ఈ ఇద్దరి కలిపి మెస్టిజో అనే జాతి అని పిలుస్తారు. ఈ మెస్టిజో అనే జాతి దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. ఆప్షన్ సి. బుగ్గ బావులు లేదా ఆర్టీషియన్ బావులు ఏ ఖండంలో ఉంటాయి? బుగ్గ బావులు లేదా ఆర్టీషియన్ బావులు ఏ ఖండంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి యూరప్. బుగ్గ బావులు లేదా ఆర్టీషియన్ బావులు అనేవి ఆస్ట్రేలియాలో ఉంటాయి. అంటే ఆస్ట్రేలియాలోని మధ్య మైదానాల్లో అంటే భూమి లోపల జల నిక్షేపాలు ఉంటాయి. ఆ జల నిక్షేపాలను వీళ్ళు బోర్ బావుల ద్వారా బయటకు తీస్తారు. వాటిని ఏమంటారంటే బుగ్గ బావులు లేదా ఆర్టీషియన్ బావులు అని అంటారు. ఇవి ఆస్ట్రేలియా ఖండంలో ఎక్కువగా ఉంటాయి. సో ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. ఏ ఖండం చుట్టూ దక్షిణ మహాసముద్రం విస్తరించి ఉంది? ఏ ఖండం చుట్టూ దక్షిణ మహాసముద్రం విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి అంటార్కిటికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి యూరప్. అంటార్కిటికా ఖండం చుట్టూ దక్షిణ మహాసముద్రం విస్తరించి ఉంది. ఆప్షన్ బి. అంటార్కిటికా ఖండం చుట్టూ దక్షిణ మహాసముద్రం విస్తరించి ఉంది. ఆప్షన్ బి. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపఖండం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపఖండం ఏది? ఆప్షన్ ఏ అంటార్కిటికా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఆఫ్రికా. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపఖండం ఆస్ట్రేలియా. ఆప్షన్ సి ఆస్ట్రేలియా. ఆటకామా, పెటగోనియా అనే ఎడార్లు ఏ ఖండంలో ఉంటాయి? ఆటకామా, పెటగోనియా అనే ఎడార్లు ఏ ఖండంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా, ఆప్షన్ సి దక్షిణ అమెరికా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆటకామా, పెటగోనియా అనే ఎడార్లు దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయి. ఆప్షన్ సి దక్షిణ అమెరికా.
సహారా మరియు కలహరి ఎడార్లు ఏ ఖండంలో ఉంటాయి? సహారా మరియు కలహరి ఎడార్లు ఏ ఖండంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి యూరప్. సహారా మరియు కలహరి ఎడార్లు ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. ఆప్షన్ ఏ ఆఫ్రికా.